స్టూడెంట్స్ ఏపీ ఎంసెట్ 2024 ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేసిన మోడల్ క్వశ్చన్ పేపర్ ఈ వీడియో సెషన్లో డిస్కస్ చేద్దాం. పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది మీకు తెలిస్తే ఎగ్జామినేషన్ హాల్లో కూడా ఈజీ అవుతుంది. మీరు ప్రిపేర్ అవుతున్న టైంలో ఓకే ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ మనకు వస్తాయి, ఇలాంటి ప్యాటర్న్లో క్వశ్చన్స్ ఉంటాయి, దీనికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవుతే ఈజీగా మనం ఆన్సర్ రాయొచ్చు అనేది ఒక థాట్ మీకు ఉంటుంది. ఈ థాట్ ప్రాసెస్లో వెళ్తూ ఉంటే మీకు సేమ్ మోడల్ క్వశ్చన్స్, సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వడం ఈజీ అవుతుంది. ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఎటువంటి వరీ లేకుండా అన్నీ అటెంప్ట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఆల్రెడీ టీఎస్ ఎంసెట్ వీడియో కూడా చేశాను, డిస్క్రిప్షన్లో వీడియో ఉంది చూడండి. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. ఇఫ్ ఏ పాయింట్ a, a falls between the line mod of x plus y equal to 4. సో పాయింట్ ఏమవుతుంది, ఏ అనేది ఈక్వల్ టు 2 అవుతుందా, mod of a ఆర్ లెస్ దెన్ 2 ఈక్వల్ టు 3 అవుతుందా, ఆర్ లెస్ దెన్ 3 అవుతుందా. సో ఫస్ట్ అసలు ఏ పాయింట్ మనం ఏమవుతుంది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ లైన్స్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ. ఫస్ట్ లైన్ 1 ఏంటి, mod of x plus y ఇస్తారంటే x plus y ఈక్వల్ టు +4 ఒకటి అవుతుంది, x ప్లస్ వై ఈక్వల్ టు -4 ఒకటి అవుతుంది. మాడ్ ఇచ్చారు కాబట్టి కామన్గా మనకు క్వశ్చన్ ప్యాటర్న్ ఇలానే ఉంటుంది. సో ఇప్పుడు పాయింట్స్ ఏంటి, ఏ కామ ఏ. ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికే ఆన్సర్లో ఈక్వల్ టు లెస్ దెన్ ఇచ్చారు. మనం యాక్చువల్గా ఏ పాయింట్ ఫాల్స్ బిట్వీన్ ద లైన్స్ అన్నప్పుడు మనం రాయాల్సింది ఏంటి, ఏ కామ ఏ. 2 పాయింట్స్ కూడా ఏ కాబట్టి x ప్లస్ వై ప్లేస్లో మనం x ప్లస్ వైని ఏతో రీప్లేస్ చేసేస్తాం. ఏ ప్లస్ ఏ +4 ఇంటూ ఏ ప్లస్ ఏ -4 లెస్ దెన్ 0. సో ఇక్కడే మీరు కనుక లెస్ దెన్ పుటప్ చేయకుండా డైరెక్ట్గా ఈక్వల్ ఇచ్చేస్తే ఇది రాంగ్ ఆన్సర్ వచ్చేస్తుంది. కాబట్టి ఈక్వల్ అనేది మనం తీసుకోము, ఈక్వల్ అనేది అసలే తీసుకోము. కాబట్టి ఈ లెస్ దెన్ 2 అనేది ఈక్వల్ 2 అనేది ఈక్వల్ 3 అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ వీటిని ఎలిమినేట్ చేయాలి. ఇంకా మనకు 2నా 3నా అనేది ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, 2a + 4 ఇంటూ 2a - 4 లెస్ దెన్ 0. 2 కామన్ తీసేస్తే 2 కామన్ తీస్తే a + 2 అవుతుంది. a + 2 ఇంటూ a - 2 లెస్ దెన్ 2 అంటే లెస్ దెన్ 0. 0/2 0 అవుతుంది ఆటోమేటిక్గా. సో మనకి ఇప్పుడు a అనేది +2 -2 మధ్యలో ఉంటుంది, బిట్వీన్ +2 అండ్ -2. మనం ఆటోమేటిక్గా ఇప్పుడు ఏం తీసుకుంటాం, పాయింట్ వాల్యూ అనేది -2 లెస్ దెన్ a లెస్ దెన్ 2. సో ఏ mod of a లెస్ దెన్ 2 అవుతుంది, +or-2 కాబట్టి mod of a లెస్ దెన్ 2 అవుతుంది. సో ఆన్సర్ అనేది 2 అవుతుంది. ఇది మీరు క్యాల్కులేషన్ చేయని అవసరం లేదు. ఇప్పుడు మీకు క్యాల్కులేషన్ అర్థం అవ్వడం కోసం చెప్పాను. ఎప్పుడైనా సరే డైరెక్ట్గా మీకు ఏ పాయింట్ ఫాల్స్ బిట్వీన్ ద లైన్స్ అని ఇచ్చినప్పుడు లైన్ ఏమి ఇచ్చారో ఐడెంటిఫై చేసుకోండి. ఓకే, ఈక్వల్ అయితే కాదు, ఫస్ట్ ఆప్షన్స్ రిమూవ్ అయిపోతాయి. లెస్ దెన్ ఉన్న వాల్యూ 2నా 3నా మనకు కావాల్సింది. 2నా 3నా అవుతుంది అన్నప్పుడు మనకేంటి సింపుల్, ఇక్కడ 4 ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా మనం రాయాల్సింది ఏముంటుంది, 2a + 4 ఉంటుంది ఇంటూ 2a - 4 ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు a + a + 4 చేస్తాం, a + a - 4 చేస్తాం, ఆటోమేటిక్గా మనకు 2 కామన్ తీస్తే a + 2నే ఉంటుంది కదా, a - 2 ఉంటుంది. ఇన్ కేస్ అదే ఇక్కడ ప్లేస్లో మనకు 6 ఇచ్చారనుకోండి, లేదు 6 ఇస్తే ఏమవుతుంది, ఇక్కడ మనం 6 పెడదాం. 6 పెడితే ఏమవుతుంది, 2 కామన్ తీస్తే a + 3 అవుతుంది, a - 3 అవుతుంది. అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది, mod of a లెస్ దెన్ 3 అవుతుంది, అంతే కదా. ఇదే వాల్యూ మీకు 6 ఇస్తారా 8 ఇస్తారా మనకు అనవసరం. జస్ట్ మీరు ఫైనల్ స్టెప్ ఇక్కడ ఇది ఐడెంటిఫై చేసుకుంటే ఆటోమేటిక్గా 2 అనేది కామన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో 8 ఉందనుకోండి, 2 కామన్ తీస్తే మనకు ఎంత ఉంటుంది, వాల్యూ అనేది 4 ఉంటుంది. అప్పుడు మన డైరెక్ట్ వాల్యూ ఏంటి, a + 4 ఇంటూ a - 4 ఉంటుంది లాస్ట్ వాల్యూ. కాబట్టి a అనేది -4 లెస్ దెన్ a లెస్ దెన్ 4 అవుతుంది. అప్పుడు mod a వాల్యూ 4 అవుతుంది. సో ఇలా సింపుల్గా మీరు ఇటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఆటోమేటిక్గా ఆన్సర్ చేయాలి. క్యాల్కులేషన్ పార్ట్ అంతా చేస్తూ మీరు టైం వేస్ట్ చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వేరియన్స్ ఆఫ్ 30 అబ్జర్వేషన్ ఈజ్ 3. ఇక్కడ వేరియంట్ ఆఫ్ 30 అబ్జర్వేషన్ ఉంది కదా, ఈ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ కానీ మీకు నెంబర్స్ చేంజ్ చేస్తుంటారు. 30 అబ్జర్వేషన్స్ ఇచ్చి మీకు వేరియన్స్ 30 ఇచ్చేసి అబ్రివేషన్ 5 ఇవ్వచ్చు, లేదు వేరియన్స్ 20 ఇచ్చేసి
మీకు అబ్రివేషన్స్ 5 అని ఇవ్వచ్చు, 4 అని ఇవ్వచ్చు. ఇలా ఇచ్చినప్పుడు మీరు వేరియన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వస్తుంది. మల్టిప్లై బై 3 అన్నాడు కాబట్టి ఇక్కడ 3 ప్లేస్లో 5 కూడా ఇస్తారు అప్పుడప్పుడు. సేమ్ క్వశ్చన్ కానీ ఇక్కడ జస్ట్ నెంబర్స్ చేంజ్ అవుతుంటాయి. మీరు ఫార్ములా అండ్ డెరివేషన్ క్యాలిక్యులేషన్ కరెక్ట్ చేస్తే ఆన్సర్ వచ్చేది. ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్ k, దెన్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్ విల్ బి మినిమమ్ వెన్ ద నెంబర్స్ ఆర్. ఇక్కడ నెంబర్స్ ఆర్ అని అడిగినప్పుడు నెంబర్స్ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ వాట్ విల్ బి ద స్క్వేర్ ఆఫ్ విల్ బి మినిమం అన్నప్పుడు డైరెక్ట్గా మినిమం ఎంత మనకు ఆన్సర్ అవుతుందనేది ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడికే క్వశ్చన్ స్టాప్ చేస్తే. లేదు వాట్ ఆర్ ద నెంబర్స్ అన్నప్పుడు ఆ నెంబర్స్ ఏమవుతాయి అనేది మనం రాయాలి. నెంబర్స్ అంటే క్యాలిక్యులేషన్ చేసినప్పుడు k/2 అవుతుంది. మనకు 2 పాజిటివ్ ఇంటీజర్స్ సమ్ ఆఫ్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ స్క్వేర్ చేసినప్పుడు k/2 అవుతుంది. అదే కనుక స్క్వేర్ చేస్తే ఇక్కడ స్క్వేర్ విల్ బి మినిమం ఎప్పుడు అవుతుందంటే k²/2 ఉన్నప్పుడు అవుతుంది. సో ఇలా మీరు బేసిక్స్ ఫస్ట్ ప్రతి చాప్టర్ సంబంధించి బేసిక్స్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే మీకు ఎగ్జామినేషన్ హాల్లో అయినా సరే ప్రాక్టీస్ టైంలో సరే ఈజీగా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫార్ములాస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ లైన్స్ 4x + 3y - 1 = 0, x - 5 + 5 = 0, kx + 5y - 3 = 0, కాంకరెంట్. దెన్ కాంకరెంట్ అయినప్పుడు ఏంటి, కాంకరెంట్ కానప్పుడు ఏంటి, మీరు లైన్స్ ఒకసారి క్లియర్గా క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ పుటప్ చేయండి, కామెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబిసి అయితే b² sin 2c + c² sin b. ఈ క్వశ్చన్స్ చాలా టైమ్స్ చాలా ఇయర్స్ నుంచి రిపీటెడ్గా వస్తున్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మెన్షన్ చేయండి. మీకు ఒకవేళ ఆన్సర్స్ రాకపోతే అన్ని ఆన్సర్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ మీరు ట్రై చేయండి, మీకు రాలేదు అంటే చెప్తాను నేను. ఫిజిక్స్ చూడండి. సో మనకు 4 టైప్స్ ఆఫ్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు. కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మీకు యాసిరేషన్ రీజన్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ వస్తాయి. మెయిన్గా ఫిజిక్స్ గుర్తుపెట్టుకోండి. ఏపీ అయినా టీఎస్ అయినా ఒక్కసారి చూడండి. థియరీ క్వశ్చన్స్ మీకు జస్ట్ 40లో ఆల్మోస్ట్ 35 వరకు కూడా క్యాల్కులేషన్ పార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. క్యాల్కులేషన్ అంటే ఏంటి, మీకు 30 నుంచి 35 గ్యారంటీ క్యాల్కులేషన్ క్వశ్చన్సే. ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్. ఫిజిక్స్లో ఫార్ములా రావాలి, ఫార్ములాలో వాల్యూస్ పుటప్ చేస్తే మీకు ఆన్సర్స్ రావాలి. ఆన్సర్స్ వచ్చే టైంలో మీకు ఒకవేళ వాల్యూ అయితేనేమో వాల్యూ ఓకే, కానీ ఎస్ఐ యూనిట్ మీకు యూనిట్స్ కూడా తెలియాలి. యూనిట్స్ తెలియకపోయినా కూడా అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. సేమ్ వాల్యూ ఇచ్చి యూనిట్స్ చేంజ్ చేస్తారు. యూనిట్ కూడా మీరు కరెక్ట్గా రాయకపోతే ఆన్సర్ మిస్ అవుతారు. కాబట్టి ఫార్ములా రావాలి. క్యాలిక్యులేషన్ చాలా సింపుల్గా ఉంటుంది. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వచ్చేస్తే సరిపోతుంది. జస్ట్ యూనిట్స్ గుర్తుపెట్టుకోండి. ఫిజిక్స్లో మార్క్స్ స్కోర్ చేయాలంటే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రతి దానికి యూనిట్ వాల్యూస్ కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ కెమిస్ట్రీ. ఇక్కడ చూడండి, కెమిస్ట్రీలో క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుతుంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జిబిట్ యాసిడిటీ. ఇక్కడ యాసిరేషన్ రీజన్ అనేది మనకు 2 మోడల్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. యాసిరేషన్ రీజనింగ్ అంటే మీకు టీఎస్ ఎంసెట్ చంపినప్పుడు కూడా చెప్పాను, ఆ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. యాసిరేషన్ ఒక స్టేట్మెంట్ ఇస్తారు, రీజన్ అనేది ఒక స్టేట్మెంట్ ఇస్తారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా లేదా చూసుకోవాలి, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టా చూసుకోవాలి. ఫస్ట్ స్టేట్మెంట్కు రిలేటెడ్గా ఉన్న సెకండ్ స్టేట్మెంట్ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ అవుతుందా లేదా, లేదు రాంగ్ అవుతుందా అని చూస్తే దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ద ట్రూ, ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఇప్పుడు స్టేట్మెంట్ 1 కరెక్ట్ ఆన్సరు, స్టేట్మెంట్ 2 కరెక్ట్ ఆన్సర్. స్టేట్మెంట్ 2 అనేది 1కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవుతేనేమో ఫస్ట్ ఆప్షన్. లేదు ఇవి ఇండివిజువల్గా బోత్ ఆర్ కరెక్టే, కానీ ఒకదానికి ఒకటి రిలేటెడ్ కాదు అనుకున్నప్పుడు బోత్ ఏ అండ్ ఆర్ ద కరెక్ట్, బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. లేదు ఇందులో ఏదో ఒకటి మాత్రమే కరెక్టు, లేదు మొత్తానికి ఏది కూడా కరెక్ట్ కాదు అనేది కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అది మీకు కరెక్ట్ స్టేట్మెంట్ అర్థమవుతుంది. బేసిక్ కాన్సెప్ట్స్ మీద ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచ్ ద ఫాలోయింగ్లో చాలా ట్రిక్స్ యూజ్ చేయొచ్చు. మీకు ట్రిక్స్ అంటే చెప్పినప్పుడు చెప్తాను. సో ఇక్కడ లిస్ట్ 1 లిస్ట్ ఇచ్చారు, ఏది మ్యాచ్ అవుతుంది అనేది కరెక్ట్ ఆన్సర్ మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏది కరెక్ట్ అవుతుంది అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.